నా బిడ్డ, నా కూతురు, నా తల్లి అన్నారు కదా. అమ్మా మమ్మీ మమ్మీ అని ఏడుస్తా ఉంటే, బిడ్డ నేను రాలేను, నీ సావు నీదే, నా సావు నాదే బిడ్డ అన్నారు. అవును కదా. యేసయ్య నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు తెలుసా. నీ సొంత తల్లి నీకు కరోనా వస్తే దూరంగా నిలబడింది, కానీ పాపం అనే కరోనాతో నన్ను నశించిపోతావని ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కొట్టుగడికి చప్పట్లు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయనలాగా ప్రేమించేవారు ఈ భూమి మీద తల్లి గాని, భర్త గాని, భార్య గాని ఇంకెవరూ ప్రేమించలేరు. నా యేసయ్య ప్రేమలో ఏ స్వార్థం లేదు. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది. తల్లి ఒకవేళ బిడ్డలు ప్రేమిస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? పెద్దోడే నాకు ఒక ముద్ద అన్నం పెడతాడు. ఇప్పుడేమో అందరూ వృద్ధాశ్రమం వేసి ఆడదినమ్మా అంటున్నారులే కానీ చెబుతున్నా. భార్య భర్తని ప్రేమిస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? కష్టపడి సంపాదించుకొస్తున్నాడని. అలాగే భర్త కూడా భార్యని ప్రేమిస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? వండి పెడుతుంది, పిల్లలు కనిపెట్టింది కాబట్టి. కానీ వీళ్ళందరి ప్రేమలో ఏదో ఒక స్వార్థం ఉంది. కానీ నా యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టిన విషయంలో మాత్రం ఏ స్వార్థము, ఏ లాభం లేదు. గట్టిగడిగా చప్పట్లు. ఈ స్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు రా నాన్న. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇప్పటికైనా మాయల నుండి బయటికి రా. దేవుని భయము భక్తిగా లేదు. దేవుని భయము భక్తిగా లేకపోతే ఏమైపోతుంది తెలుసా? భక్తిహీనుడిగా మారిపోతావు, బుద్ధిహీనుడిగా మారిపోతావు. ఆపది పని ఆర్పుకుంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలంలోకి వెళ్ళి ఓ ఓ ఓ అంటూ వేదన పడతావు. అక్కడ ఎవరూ రారు నిన్ను రక్షించడానికి, ఆదుకోవటానికి. ఇక్కడన్నా ఎవరన్నా వస్తారేమో లేదు.